మైలవరం వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు జైలు నుంచి విడుదలైన సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. జోగి రమేష్ బంధువు గోవిందస్వామి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకట నాగిరెడ్డి, గరికపాటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అరుణ, నకిలీ మద్యం కేసులో దాదాపుగా 80 రోజులకు పైబడి జైల్లో ఉన్న జోగి రమేష్ సోదరులు 2 రోజుల క్రితం జైలు నుంచి కూడా విడుదలయ్యారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయనకి స్వాగతం పలికారు. అయితే మైలవరం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసానికి వెళ్లే క్రమంలో వీరంతా కూడా పెద్ద ఎత్తున జోగి రమేష్ తో పాటు తరలి వెళ్లారు. ఆ సమయంలో ర్యాలీ నిర్వహించారంటూ కూడా పోలీసులు ఇప్పుడు వారిపై అక్రమ కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ పోలీసులు మొదటగా ఈ ర్యాలీని అడ్డుకుని ఆ తర్వాత ఎలాంటి అనుమతి లేకుండా మీరు ర్యాలీ నిర్వహించారంటూ కూడా ఆ రోజు వాగ్వాదం జరిగిన పరిస్థితిని కూడా చూస్తున్నాను. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నేతలను మరోసారి కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. జోగి రమేష్ ఆయనకు అనుకూలంగా ఉన్న అనుచరులు వీరందరినీ కూడా టార్గెట్ చేసే క్రమంలోనే జోగి రమేష్ బంధువుతో పాటు మరొక 2 వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమంగా కేసు నమోదు చేశారు. ఈ ఏదైతే అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఉన్నాడో సురేష్ అనే వ్యక్తి ద్వారా ఫిర్యాదు చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది పేర్లను కూడా చేస్తారంటూ పోలీసులపై టీడీపీ నేతల నుంచి ఒత్తిడిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.